కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటి ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక్క కోలమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయని, పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తవుతాయని అన్నారు. రూరల్ నియోజకవర్గానికి గోదావరి నీరు సరఫరా చేసేందుకు సీఎం చంద్రబాబు 194 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, వచ్చే ఏడాది నాటికి ఇంటింటికి కుళాయిల ద్వారా గోదావరి నీరు అందుతుందని అన్నారు. పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాట్లాడుతూ గ్రామంలోని మెయిన్ రోడ్ లో పెట్టిన అన్నా క్యాంటీన్ తో పేదల ఆకలి తీరుతుందని అన్నారు. ఆ ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బస్టాండ్ ఏర్పాటుకు తీర్మానం ఇస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ అఖండ మెజారిటీతో పంచాయతీకి గెలిపించి గోరంట్లకు గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు, టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, కోలమూరు పిఎసిఎస్ అధ్యక్షుడు అడ్డాల శ్రీను, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, స్థానిక నాయకులు ఉండవల్లి బంగారరాజు, గోకా శ్రీను తదితరులు పాల్గొన్నారు. 44 సంవత్సరాలుగా నా నినాది కుట్రల కుతంత్రాలు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వర్గ గ్రూపులకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ రాజమహేంద్రవరం నగరాన్ని, నగర చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. ఈ రోజున 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎన్డీఏ కూటమి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని మిళితం చేసుకుంటూ ముందుకు సాగాం. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 1,800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఇవాళ శాంక్షన్ అన్నీ కూడా పూర్తి అయ్యేటప్పటికి ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా చేయటం, అలాగే రోడ్లు కానీ, కాలువలు కానీ, కలవట్లు కానీ కంప్లీట్ చేసే యథేచ్ఛగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి తరఫున మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. ఇవాళ చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం, చెప్పినవి కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేసే రీతిలో ఇవాళ వివిధ మతాలకి సమరస్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలాగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇవాళ రూరల్ మండలంలో ప్రత్యక్ష ఎన్నికలు లేని ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 15th ఫైనాన్స్ లేకపోవడం, స్టాంప్ డ్యూటీ రాకపోవడం శాపంగా మారింది. అయినా కూడా ఉన్న దాంట్లో నిధులు సమీకరించి రుణ గ్రాంట్లు కానీ, లేకపోతే వివిధ గ్రాంట్ ఎంఎన్ఆర్జీస్ కానీ తెచ్చి అభివృద్ధి పొందాల ముందుకు సాగుతున్నాం. ఈ కొంతమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు ఇవాళ నడుస్తున్నాయి. రాబోయే 3-4 నెలలు కంప్లీట్ చేసి ఇది ఒక మంచి మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడమే కాదు, గోదావరి నీటిని ధవళేశ్వరం దగ్గర తీసుకుని నీరు బొమ్మూరు నుంచి తీసుకొని ఇక్కడికి ఈ గ్రామాలన్నిటి కూడా రూరల్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం అవుతుంది. 22వ తారీఖు టెండర్ ఫైనలైజ్ అయిపోతే నెలాఖరికల్లా వర్క్ బిగిన్ చేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. దానికోసం మరో 3 ఎకరాల భూమి కూడా కేటాయింపు చేసాం. ఇవాళ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతున్నాం. రాబోయే పుష్కరాల నాటికి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని ఇంటర్ రింగ్ రోడ్డు వేయాలి. ఇక్కడ ఏదైతే కొంతమూరుకు ఉందో లాలా చెరువు, దివాన్ చెరువు నుంచి కూడా రింగ్ రోడ్డు రావాల్సిన అవసరం ఉంది. దానివైపు కూడా దృష్టి సారించాం. హైవేకి 2 రోడ్లు కలపాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఉందో క్వారీ రోడ్డు కూడా పాడైపోయింది. గతంలో పుష్కరాలకు వేయించిన రోడ్డు ఇవాళ దాన్ని కూడా తవ్వేశారు. మరలా లాలా చెరువు నుంచి శాంటోరియం దాకా వచ్చే రోడ్డును కూడా అభివృద్ధి చేయడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలియజేసుకుంటూ ఇవాళ భారీ ఎత్తున చేసిన కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చాలా సంతృప్తిగా వెళ్తున్నారు. చాలా ఆనందంగా దీవిస్తూ ఉన్నారు. ఇంటింటికి హారతలు పడుతూ ఉన్నారు. మాకు జరిగింది, ప్రతి ఇంటికి మేలు జరిగింది. గ్యాస్ బండ్ల విషయంలో కావచ్చు, స్త్రీశక్తి బస్సు పథకంలో కావచ్చు, లేకపోతే తల్లికి వందనంలో కావచ్చు, స్కూళ్ళలో, పాఠశాలలో ఇస్తున్న సౌకర్యాలు కావచ్చు, అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా ప్రజలకు మేలైన సేవలు అందిస్తున్నాయని ప్రజలు సంతృప్తి ఉన్నారు. ఒక సమస్య ఒకటే ఉంది, హౌసింగ్ సమస్య. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల తాంబూలాలు ఇచ్చాను, తనుజాన పనికిరాని కాగితాలు ఇచ్చారు, స్థలాలు చూపించలేదు, ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రకారం దోపిడీ చేశారు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం సరిచేసి వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు తప్పున స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఆలోచనలో ఉన్నాం. రాజమండ్రి రూరల్ సిటీకి ఇది ఒక శాపంగా మారింది గత ప్రభుత్వ నిర్వాహకం.
త్వరలోనే దాన్ని సరిచేసి అందరికీ హౌసింగ్ స్కీమ్లో జోరుస్తామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఇంటింటికి కార్యక్రమం అన్నది మంచి విజయవంతంగా సాగుతుంది. సౌదరి గారు ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి 10 డోర్ తిరిగి అంటే కాలుమూరు పంచాయతీ అంతా కూడా ఇంటింటికి తిరిగి కార్యక్రమం చేస్తాం. ఆయన ఇచ్చిన నిధులని కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధిని అంతా తెలియపరుచుకుంటూ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అది అన్నీ కూడా ప్రజలకు తెలియపరుచుకుంటూ 10 డోర్ తిరిగి వస్తూ ఉంటాం చేస్తాం. ఈ చేసిన కార్యక్రమాలు ఎందుకంటే పెద్ద ఆయన అన్ని కార్యక్రమాలు మాకు 12 కోట్ల వర్కులు ఇచ్చాడు. ఈ వర్కులు కూడా పుసరాల ముందు గోదావరి వాటర్ కానీ వర్కులు కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం అంతా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. లోకల్ ఎలక్షన్లో వస్తే అతనికి ఒక విజయంగా సాధించి అందగారి చేతిలో పెడతానని మాడుతూ సెలవు తీసుకున్నాం. గ్లోబల్ ఇమేజ్ తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కష్టపడుతున్నారు. మన నాయకులు సీఎం కష్టపడుతున్నారు, మన డిప్యూటీ సీఎం కష్టపడుతున్నారు, నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు, మన గౌరవ ఎమ్మెల్యే ఎంత వయసులో కూడా రోజు నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉంది అలా అని ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుని ఆయన చేయగలిగింది ప్రతిరోజు కనీసం 8 నుంచి 12 గంటలు ఆయన మన నియోజకవర్గం కష్టపడుతున్నారు. అలాంటప్పుడు మన బాధ్యతగా మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి, మన ప్రభుత్వం చేసిన మంచిని, మన కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. వాళ్ళ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో క్లుప్తంగా మన ప్రభుత్వం చేసిన మంచిని ఈ పాంప్లెట్లో పొందుపరుచున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గాన్ని చేసిన మంచి కూడా రేపటిలోపు అందరికీ కూడా చేరతాయి. అందులో చాలా క్లియర్గా ఏ డిపార్ట్మెంట్లో మన ఎమ్మెల్యే గారికి మనకు అభివృద్ధి తీసుకొచ్చారు, మన నియోజకవర్గానికి ఏ విభాగాల్లో ఎలా సంక్షేమం అందిందనేది క్లియర్గా పాంప్లెట్ రూపంలో ఉంటుంది. నాయకులుగా, కార్యకర్తలుగా, శ్రేయభిలాషులుగా మనందరిపైన బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పే సబ్జెక్ట్ని మనందరం కూడా గ్రహించాలి.